వేసవికి ముందే తాగునీటికి తండ్లాట మొదలైంది. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. డిసెంబర్లోనే డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. బిందెలు పట్టుకుని వ్యవసాయ బావుల దగ్గరకు పరుగులు తీస్తున్నారు పబ్లిక్. జిల్లాలో అప్పుడే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడం, ఇష్టం వచ్చినట్లు బోర్లు వేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లా మొత్తం వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. జనగాంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాగునీటి కోసం జనం నానా తంటాలు పడుతున్నారు. ఇక వరంగల్ నగరానికి తాగునీరందించే జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ చెరువుల్లో నీరు తగ్గడంతో 3 రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. నీటి పొదుపు పాటించకపోతే వేసవిలో చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. దీంతో ఇప్పటి నుంచే వాటర్ సేవ్ చేయాలంటున్నారు. జిల్లాలోని మొత్తం 50 మండలాల్లో 18 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. గత ఏడాదితో పోల్చితే భూగర్భ జలాల నీటి మట్టాలు సరాసరి 0.19 MBGL మీటర్ బిలో గ్రౌండ్ లెవెల్కు పడిపోయాయి. 2014 నవంబర్లో జిల్లాలో 8.90 మీటర్ల వరకు ఉన్న నీటి మట్టాలు ఈ ఏడాది నవంబర్లో 9.09 మీటర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం 0.19 మీటర్ల లోతుకు పడిపోయాయి. జనగాం, వరంగల్, ములుగు డివిజన్లలో భూగర్భ జలాలు అడుగంటగా మహబూబాబాద్, నర్సంపేట డివిజన్లలో మాత్రం కొద్దిమేర నీటి మట్టాలు నిలకడగా ఉన్నాయి. బోరుబావులో భూగర్భ జలంపైనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా గ్రామాల్లో వ్యవసాయం కూడా దాదాపు 60% పైచిలకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నది. మరి భూగర్భ జలాలు 1 ఫీటు పెరగడానికి దాదాపు 40 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ బోరు వేసినట్టయితే మరి అనతి కాలంలోనే 1 సంవత్సరంలోనే 1 మీటరు 2 మీటర్లు లోపలి పోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ ఉంది. డార్క్ ఏరియా, వైట్ ఏరియా అని ఇట్లా ఎన్నో రకాలుగా విభజించి ఈ బోర్లు వేయని ప్రాంతాలు, ఇక్కడ భూగర్భ జలం లేనటువంటి ప్రాంతాలు అన్నీ ఎన్ని సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా మరి విచ్చలవిడిగా ఆ నియమావళిని పాటించకుండా బోర్లు వేయడం వల్ల మనం చూస్తున్నాం. మరి బోరు వేసేటువంటి యొక్క మిషన్లే వాళ్ళే వచ్చి మరి రాత్రే బోర్లు వేసిపోవడం జరుగుతుంది. భూగర్భ జలాలు అడుగంటడానికి వర్షాభావ పరిస్థితులతో పాటు బోర్లు కూడా కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. విచ్చలవిడిగా 2000 ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారని చెబుతున్నారు. బోర్లతో భూగర్భ జలాలు అడుగంటి చెరువుల్లోనే కాదు, బావులు, కుంటల్లోనూ నీరు కనిపించడం లేదంటున్నారు. జనగాం డివిజన్లో గత ఏడాది నవంబర్లో 13.78 మీటర్ల నిల్వలు ఉండగా ఈ ఏడాది 15.66 మీటర్లకు తగ్గాయి. ప్రస్తుతం 0.74 మీటర్లకు పడిపోయాయంటున్నారు అధికారులు. గోదావరి తీరాన ఉన్న ఏటూరు నాగరంలో కూడా 0.70, మొగుళ్లపల్లిలో 0.90 మీటర్ల మేరకు నీటి మట్టాలు తగ్గాయి. జనగాం డివిజన్లో 1.88 మీటర్స్ వాటర్ లెవెల్స్ పడిపోవడం జరిగింది. నెక్స్ట్ వరంగల్ డివిజన్లో 0.86 మీటర్స్ వాటర్ లెవెల్ పడిపోవడం జరిగింది. రాబోయే రేపు మే 16 వరకు కూడా జిల్లాలోని భూగర్భ జల నీటి మట్టాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఒక అంచనా వేయడం జరిగింది. సమ్మర్లో కొంచెం నీటికి కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్షాభావం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో కొద్దిగా నీటికి, త్రాగునీటికి కొద్దిగా ఎద్దడి రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద మనం జిల్లా యంత్రాంగం ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు, RWS సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులకు వీళ్ళందరూ కూడా దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. నీటి సంరక్షణ విషయంలో ముందు చూపు లేకపోతే పరిస్థితి ఇబ్బందిగా మారుతుందంటున్నారు అధికారులు. వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు.